అక్క, ఎంతసేపయిందొచ్చి? మొత్తం విన్నావా? విన్నాను. అక్క, మాకు చాలా ఇన్సల్ట్గా ఉందక్క. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామంటే త్రిపురత్తి వచ్చాక వెళ్దామంటుంది. అమ్మా, కావాలంటే నేను వేరే ఏదో ఒకటి ఇల్లు రెంట్కి మాట్లాడతాను. అవసరం లేదు తల్లి, నాకు నువ్వేం సహాయం చేయాల్సిన పని లేదు. అక్క, మీ అత్తయ్య అన్న మాటలు అమ్మని బాధ పెట్టాయి. అమ్మ మూడేం బాలేదు, నువ్వేమనుకోకు. మీ మణమ్మగారి మాటలు ముళ్ళు కంటే ఎక్కువగా గుచ్చుకుంటున్నాయక్క నాకు. మణి, నువ్వు చేసిన పనేం బాగోలేదు. మీరెన్నైనా చెప్పండి, అన్నపూర్ణ దాని కూతుర్లు ఇంకిక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు మనం అలా అనడం సబబేనా? దారికి పోయే చెత్తంతా వచ్చి మన ఇంట్లో చేరింది. మణమ్మ గారు, ఎందుకు అంతలా అరుస్తున్నావు? నాకేం చెవుడు లేదు, చెవులు బాగానే పనిచేస్తున్నాయి. మా అమ్మనేమో అన్నారంటే కదా. అయితే నువ్వు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? చూడు, ఈ మణమ్మ ఊరికే ఎవరిని ఏమీ అనదు, ముందు అది తెలుసుకో. అంటే మా అమ్మ మిమ్మల్ని ఏమైనా అనిందా? గొడవ పెట్టుకుందా? ఒక్కటి తెలుసుకోండి మణమ్మ గారు, మీ ఇంటికి మా అమ్మ తనంతటి తానుగా రాలేదు. మీ అబ్బాయి మా ఇంట్లో కొంతకాలం ఉండిపోదురు గాని రండి అత్తయ్య అంటే అప్పుడొచ్చింది. అంతేగాని ఇక్కడ మీ ఇంటి మీద పడి తినడానికి ఎవరూ రాలేదు. తింటూనే తినడానికి రాలేదు అంటే నాకెలా ఉంటుంది? రోజు మీ అమ్మ మీ చెల్లి తినట్లేదా? నేనేమైనా రోజు అంటున్నానా ఏంటి? నువ్వు అనవసరంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు, బస్తాలు బస్తాలు బియ్యం అయిపోతున్నాయని మీ కొడుక్కి చెప్పండి. ఏంటి నా మీద లేస్తున్నావు? లేవక అణిగి మణిగి ఉండమంటారా? ఏయ్ మంజో, తప్పు ఇక్కడికొచ్చినా మా అమ్మది కాదు, తీసుకొచ్చినా మీ కొడుకుది. మీరేమైనా అనాలంటే మీ కొడుకుని అనుకోండి, అంతేగాని ఇంకొకసారి మా అమ్మని అనకండి. అమ్మా మంజు, మీ అత్తయ్యకు నేను చెప్తానులే అమ్మా. మీ అమ్మని అనడం మన మీదే తప్పు. చిత్రకారులు, విచిత్రంగా మాట్లాడకండి. ఈ మణమ్మనే తప్పు అంటుందా? ఎవరి మీద పడితే వాళ్ల మీద నోరు పారేసుకోకండి మణమ్మ గారు. ఇప్పుడు మామయ్య గారు ఏమన్నారని అలా నోరు పారేసుకుంటున్నారు? నోరుందంటే 4 మంచి మాటలు మాట్లాడడానికి, అంతేగాని ఈ చెడు మాటలెందుకు? చాడీలు చెప్పడం ఎందుకు? ఇతరుల్ని తిట్టడం ఎందుకు? అసలు ఇదంతా వాగడం ఎందుకు? నన్నే అన్నేసి మాటలంటావా? మీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి. ఏ, నీ నోరు పడిపోయిందా? బాగానే అంటున్నావు కదా. మా అమ్మనంటే అనకుండా ఉంటానా? చూడండి, నాకొచ్చే జీతంతో నేను మా అమ్మని చెల్లని ఎక్కడో ఒక చోట పెట్టగలను. పెట్టు, ఎవరొద్దన్నారు? మీ కొడుకు. అవును, మీ కొడుకే. అత్త అనే గౌరవంతో ఇక్కడికి తీసుకొచ్చాడు. చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆగారు. నా కొడుకు రమ్మంటే వచ్చేస్తారా? మీ అమ్మ, మీ చెల్లి, ఆ తర్వాత ఇంకెవరైనా తీసుకురండి. అంతెందుకు, మీ చెల్లెలకి పెళ్ళైతే